శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున మన సంస్కృతి సంప్రదాయాలకి పట్టుగొమ్మలైనటువంటి హరిదాస వ్యవస్థ, దీని గురించి మాట్లాడుకుందాం. ధనుర్మాసంలో హరిదాసుల యొక్క సంస్కృతి మనకు కనిపిస్తుంది. డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి నెల 14వ తారీఖు వరకు ఉండే 30 రోజులు ధనుర్మాసము అంటాం కదా. ఎందుకని సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు డిసెంబర్ 16, 14 వరకు ఉండి 15వ తారీఖున మకర రాశిలోకి మారతాడు. ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు సూర్య భగవానుడు. అదే సౌరమానము అని తమిళనాడు వాళ్ళు ఫాలో అవుతారు. అయితే ఈ ధనుర్మాసంలో హరిదాసులు మన యొక్క సంస్కృతికి సారథులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచే మన తెలుగు వాళ్ళ లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, ఎంతో ఎక్సర్సైజు ముగ్గులేయటం వల్ల పేడకళాబి కొట్టి ఆ దుమ్మంతా అణిగిపోయేటట్టు చేసి దాని మీద చుక్కల ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులలో రంగులు చల్లుతారు. ఆ ముగ్గులలో ఆవు పేడతోటి గొబ్బిళ్ళు తయారు చేసి వాటి మీద రంగురంగుల పుష్పాలు అలంకరిస్తారు. ఎక్కువగా గుమ్మడి పూలు వస్తాయి, పసుపచ్చగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ గుమ్మడి పూలని అలంకరిస్తారు. అలాగే హరిదాసులు, బుడబొక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు ఈ రోజుల్లో గ్రామాల్లోకి వస్తారు. అప్పుడే పంటలు కూడా కొన్ని వచ్చి ఉంటాయి. వీళ్ళందరూ గృహస్థుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ జాతులు హరిదాసులు, బుడబొక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా ఈ ధనుర్మాసంలో పండగ వాళ్ళకు కూడా. ఎందుకని? వాళ్ళకు కావాల్సినటువంటి గ్రాసం ఈ రైతు వారి కుటుంబాల నుంచి వాళ్ళకు దొరుకుతుంది. అందువల్ల ఒక పండుగ వాతావరణం వస్తుంది గ్రామాల్లో ఈ 3 జాతుల వాళ్ళు రావడం వల్ల. లేలేత సూర్యకిరణాలు భూమిని తాకుతూ ఉంటే ఉదయకాలంలో మంచు విరియకుండా ఉండేటటువంటి ఆ సమయంలో ఇళ్ల ముందర మహిళలు ముగ్గులు పెట్టే వేళ రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ లీలామృత గానాన్ని చేసుకుంటూ కాలికి గజ్జెలు కట్టుకొని చేతిలో తంబుర మీటుకుంటూ తలపైన అక్షయ పాత్ర పెట్టుకుంటారు. ఆ అక్షయ పాత్రని వాళ్ళ చేతులతో ఏం పట్టుకోరు. ఒక చేతులతో చిడతలు, ఒక చేతులతో తంబురా మీటాలి. అది తల మీద చక్కగా స్థిరంగా నిలబడుతుంది. ఆ పాత్రకి ఇప్పుడైతే ఈ బంగారపు రంగులో ఉండేటటువంటి కాగితాన్ని అంటించి అలంకరిస్తారు. అక్షయ పాత్ర అంటే అందులో గనక మనం బియ్యం వేస్తే అది అక్షయం అవుతుంది. తీసుకున్న వాడికి, ఇచ్చిన వాడికి కూడా. ఆ భిక్ష వేసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అక్షయం. ఆ భిక్ష పుచ్చుకున్నటువంటి హరిదాసుకు కూడా అక్షయం. ఈ సంకీర్తనలు ధనుర్మాస వేళ కనిపించేటటువంటి అతి గొప్ప సంప్రదాయాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే
గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నది, కానీ నగరాలకు వచ్చేసరికి ఈ సంప్రదాయం తప్పిపోయింది. ఆకాశ హర్మ్యాలు, అక్కడి నుంచి దిగి ఎవరు వస్తారు వాళ్ళకి భిక్ష పెట్టడానికి? ఇవన్నీ సమస్య. ముగ్గులు వేయటానికి లేదు, ఎవరికి బెత్త ఖాళీ స్థలం ఉండదు, రోడ్ల మీద వేయాలి. ఈ సంక్రాంతి నెల రోజులు, సంక్రాంతికి ముందు నెల రోజులు మాత్రమే హరిదాసులు కనపడతారు. మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళు మనం కనపడరు. అసలు హరిదాసు అంటే ఏంటి? హరి యొక్క దాసుడు అని, విష్ణువు యొక్క దాసుడు. విష్ణువు యొక్క దాసుడు మనందరికీ పూజనీయుడు. ఉదాహరణకి రామదాసుని అని చెప్పుకున్నాడు హనుమస్వామి. రాముడి కంటే ఎక్కువ గుళ్ళు హనుమంతుడికే ఉంటాయి. రామాలయంలో ఒక హనుమంతుడి గుడి ఉంటుంది, ప్రత్యేకంగా కూడా హనుమాలయాలు ఉంటాయి. అంటే హరిదాసుకి పరమాత్మకి తేడా లేదు, పరమాత్మతో సమానుడు. అంతేకాదు, ఈ హరిదాసులు శ్రీ మహావిష్ణువుకి ప్రతినిధులు. హరిదాసుల యొక్క అక్షయ పాత్రలో గనక మనం బియ్యం వేస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మన ఇళ్లలో కూడా హరిదాసు వస్తే పిల్లలు కూడా తీసుకువెళ్తారు ఈ పంచపాత్రతోటి బియ్యం వేయటానికి. మరి పిల్లలు చిన్నవాళ్ళు కదా, హరిదాసు టక్కన వంగుతాడు, కిందికి కూర్చుంటాడు, అప్పుడు పిల్లలు వేస్తారు. ఎంతో ఆనందంగా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, నాట్యం చేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు, వినడానికి రెండు చెవులే ఇచ్చాడేంటి పరమాత్మ అనిపిస్తుంది మనకి. అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చేది అడుక్కు తినటానికి కాదు, మన పాపాలు తీసుకువెళ్ళటానికి. మనం వేసే భిక్ష రూపంలో మన పాపాలు గ్రహిస్తారు. ఎంత గొప్పవాళ్ళు చూడండి. మనుషులు ఇచ్చేటటువంటి దాన ధర్మాలు అందుకుంటారు. అలా అందుకొని ఆ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలి అని దీవెన అందిస్తారు హరిదాసులు. ఆ హరిదాసుల యొక్క దీవెన ఫలిస్తుంది. చక్కగా పంచె కట్టుకుంటారు, లాల్చి వేసుకుంటారు, ముఖాన చక్కటి విష్ణు నామం దిద్దుకుంటారు. లయబద్ధంగా పాడుకుంటూ వస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చిట్ట చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చేటటువంటి ధనము, ధాన్యము, వస్తువు మొదలైన దానాలన్నీ స్వీకరిస్తారు. అంటే పండగ రోజు వస్తారు, సంక్రాంతి పండగ రోజు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో గోధుమలు పండితే గోధుమలు, బియ్యం పండితే బియ్యం, మినుములు, కందులు ఏవి పండుతాయో అవన్నీ వాళ్ళు ఇస్తారు రైతు వారి కుటుంబాలు. అలా లేని వాళ్ళు డబ్బులు ఇస్తారు. అవన్నీ పోగు చేసుకొని చక్కగా గోతాలకు ఎత్తుకొని వాళ్ళు తీసుకువెళితే ఒక 5-6 నెలలకైనా వాళ్ళ గ్రాసానికి పనికి వస్తుంది. వాళ్ళకి భోజనం చేయటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. భగవంతుని నమ్ముకున్న వాడికి తిండి బట్టకు లోటు ఉండకూడదు కదా. కొంతమంది కొత్త వస్త్రాలు కూడా ఇస్తారు. అలాగే గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. ఆ గంగిరెద్దు నాట్యం చేస్తుంది. సాక్షాత్తు బసవుడు, నందీశ్వరుడు యొక్క స్వరూపం కదా. ఎన్నో ఫీట్లు నేర్పిస్తారు దానికి. అయ్యగారికి నమస్కారం పెట్టమంటే పెడుతుంది. ఎన్నో వాటికి వస్త్రాలు ఇస్తారు మన ఇళ్లలోకి. అయితే ఇక్కడ అక్షయ పాత్ర అనుకున్నాం కదా. ధర్మరాజాదులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కులగురువు అయినటువంటి ధౌమ్యులు వారు ఉపదేశించిన మంత్రంతో సూర్యోపాసన చేశాడు ధర్మరాజు. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఒక పాత్ర ఇచ్చాడు. దాని పేరే అక్షయ పాత్ర. ఎంతమందికైనా భోజనం పెడుతుంది. అయితే రోజుకు ఒక్కసారి 3 పూట్ల తినటానికి వీలు. అంటే
అరణ్యవాసం చేసేవాళ్ళు నియమనిష్టలతో ఉండేవాళ్ళు. వాళ్ళ వెంట వెళ్ళిన బ్రాహ్మణోత్తములు కూడా ఏకభుక్తమే. అందుకనే ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి భోజనం చేసిన తర్వాత ఆ రోజుకి మళ్ళీ ప్రసాదించదు. అటువంటి అక్షయ పాత్రని శిరస్సు మీద ధరించి వస్తారు హరిదాసు. ఆ పాత్ర కూడా పంచలోహ పాత్ర. పంచలోహాలతో విగ్రహాలు ఎలా తయారు చేస్తారో ఈ అక్షయ పాత్రను కూడా అలాగే తయారు చేయించుకుంటారు. గుండ్రంగా ఉంటుంది, మన మంచి గుమ్మడికాయ ఎలాగా ఆకారం. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రీకృష్ణ స్వామికి గోదాదేవికి నమస్కరించుకొని తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి ఈ హరిదాసులు గ్రామంలో సంచారం ప్రారంభిస్తారు. హరిలో రంగ హరి అని అంటారు. ఆ కీర్తన పాడుతూ ఉండగానే ఆ ఇళ్లలో ఉండే ఇళ్లాళ్ళు గబగబా పంచపాత్రలో బియ్యమో వాళ్ళ ఇంట్లో ఏదుంటే అది తెచ్చి అక్షయ పాత్రలో వేసేవాళ్ళు. కొంతమంది పండ్లు వేసేవాళ్ళు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి మరో రూపమే హరిదాసు అని మన పెద్దలు చెబుతారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆవు పేడతోటి గొబ్బెమ్మలను తయారు చేసి ముగ్గుల మీద పెడతారు. హరినామ స్మరణ చేసే వాళ్ళని అనుగ్రహించడానికి కృష్ణ పరమాత్మ ఈ హరిదాసు రూపంలో సాక్షాత్తు వైకుంఠం నుండి వస్తాడు అనేది ఒక నమ్మకం. హరిదాసు రూపంలో. హరిదాసు అంటే పరమాత్మతో సమానమని ఇందాక చెప్పుకున్నాం కదా. మానవులు ఇచ్చేటటువంటి దాన ధర్మాలు అందుకుంటారు. వాళ్ళకి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవిస్తారు కూడా. అయితే ఇంటింటికి తిరుగుతారు. హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు వాళ్ళు. భిక్ష పెట్టమని భవతి భిక్షాంది అనరు వాళ్ళు. సంకీర్తన చేస్తూ మన ఇంటి దగ్గర ఆగుతారు. అది కూడా 1-2 నిమిషాలే. ఆ హరికీర్తన మనకి వినపడంగానే మనం సిద్ధమైపోవాలి వాకిట్లో. ఎందుకంటే ఎన్నో ఇళ్ళు తిరగాలి. మన ఇంటి దగ్గరే గంటల సేపు నుంచోబెడితే ఎంతవరకు న్యాయం అది? అలాగే అక్షయ పాత్రను కిందకు దింపరు, వాళ్లే వంగుతారు. ఎందుకని? ఆ పెట్టే పిల్లలైతే మరింత వంగాలి, ఆడవాళ్ళైతే కొంచెం వంగి పెట్టించుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హరిదాసు యొక్క ఇల్లాలు చక్కగా పాదాలు కడిగి ఆ తర్వాత అక్షయ పాత్రను దించుతుంది. అప్పటిదాకా తల మీదే పెట్టుకొని ఉంటాడు అక్షయ పాత్రని హరిదాసు. భార్య పాదాలు కడిగి లోపలికి తీసుకువెళ్ళి అప్పుడు ఆ అక్షయ పాత్రను దింపుతుంది. అయితే ఈ హరిదాసు పేద ధనిక భేదభావం లేకుండా ప్రతి ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఏం పెట్టకపోయినా ఏమనుకోడు, ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేకాదు, ఎవరి ఇంటి ముందు పెట్టేదాకా ఆగడు. ఒక 2 నిమిషాలు మాత్రమే నిలబడి సంకీర్తనం చేస్తాడు. ఆ లోగానే ఆ ఇల్లాలు రావాలి, లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు రావాలి, లేదు ఆ ఇంటి యజమాని ఎవరో ఒకరు వచ్చి భిక్ష వేయాలి. శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటాడు. ఇంటి ముందర వేసినటువంటి ముగ్గు చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేస్తాడు. గుమ్మంలో గనక ఎవ్వరూ లేకపోతే మరొక ఇంటికి వెళ్ళిపోతాడు తప్ప అక్కడే నిలబడిపోడు. అయితే హరిదాసు ఉత్త చేతులతో వెళ్ళిపోయినాడా ఆ ఇంటికి అరిష్టమని పెద్దలు చెబుతారు. అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడు అంటే చాలు ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు గాని యజమాని గాని గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా నిలబడేవాడు. అంటే మనం ఈరోజు పెట్టకపోతే మనం ఏదో కోల్పోయినట్లుగా భావించేవాడు.
అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీ మహావిష్ణువుకి కానుకలు బహుకరించినట్టుగా భక్తులు భావిస్తారండి. అంటే హరిదాసు రూపంలో వచ్చింది ఆ భగవానుడేను, ఆ విష్ణువేను, ఆ కృష్ణ పరమాత్మయేను అని భావిస్తారు. ఇక్కడ హరిదాసు యొక్క తల మీద ఉండేటటువంటి గుమ్మడికాయ ఆకారంలో ఉండేటటువంటి పంచలోహ పాత్ర లేదా రాగితో తయారు చేసిన పాత్ర కానీ భూమికి సంకేతంగా భావిస్తాం. అంటే భూమిని పరమాత్మ ఆది వరాహమూర్తిగా వచ్చి తన కోర మీద నిలబెట్టాడు. అవునా? ఆ అక్షయ పాత్రని భూదేవికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు హరిదాసు యొక్క శిరస్సున పెట్టాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. అందుకనే హరిదాసు మన ఇంటి ముందుకు వచ్చాడా, ఎన్ని పనులు ఉన్నా కూడా మనం ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయాలి. ఏడాదిలో పొద్దుగూకులు కనపడరు హరిదాసులు, ఈ ఒక్క నెల మాత్రమే. సంక్రాంతి పండగ ముందు రోజు వరకు అడుగుతారు. సంక్రాంతి పండగ రోజు వచ్చి ఇంటింటికి ఆ సంవత్సరానికి వాళ్ళకి కావలసిన గ్రాసాన్ని అడుగుతారు. కొంతమంది వడ్లు ఇస్తారు, అంటే ఎవరికి ఏది పండితే అది. ఈ గ్రామాల్లో హరిదాసుల సందడి సూర్యోదయంతోనే మొదలవుతుందండి. ఇలా నెల రోజులు మన పాపాలన్నీ గ్రహించి సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని ఈ హరిదాసులు సంపాదించుకుంటారు. వీళ్ళు సహజంగా బయట ఊళ్ళ నుంచే వస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఆ గ్రామానికి వచ్చేవాళ్ళు పరంపరగా వాళ్లే వస్తారు తప్ప కొత్త కొత్త వాళ్ళు రాదు. ముఖ్యంగా ఇలా వచ్చే వాళ్ళలో విష్ణు భక్తులైనటువంటి సాతానులు, మాలదాసరులు, భట్రాజులు మొదలైన వాళ్ళు ఉంటారు. ఈ జాతులు గ్రామం యొక్క వీధుల్లో హరిదాసులు ఇలా హరిభజన చేయడం కోలాహలంగా ఉంటుందండి. హరిదాసు యొక్క అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి బాలబాలికలందరూ పోటీలు పడతారు. మా చిన్నతనంలో మేము కూడా పోటీ పడేవాళ్ళం. మన ఇంటికి వచ్చి కిందకి కూర్చునేవాళ్ళు, అంటే మా ఎత్తుకు సరిపడా. హరిదాసులు ప్రతి ఇంటి ముందు కూర్చొని లేవడం చాలా కష్టమైన పని వాస్తవంగా. అయినా కూడా భక్తి భావంతో ఆ కష్టాన్ని వాళ్ళు మర్చిపోతారు. హరిదాసులతో పాటుగా ఈ పర్వదినాల్లో గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, పగటి వేషగాళ్ళు, గారడీ చేసేవాళ్ళు ఎంతమందో వస్తారు. వాళ్ళల్లో జానపద కళాకారులు ఉంటారు. కన్నుల పండుగ సంక్రాంతి పర్వదినాలు ఆ విధంగా మనం ముగించుకుంటాం. అంతేకాదు సంక్రాంతి పండగకి కొత్తగా పంటలు ఇంటికి వస్తాయి. ఇంటికి కొత్తగా పెళ్ళైనటువంటి కూతురు అల్లుళ్ళు, పాత అల్లుళ్ళు అందరూ వస్తారు. 3 రోజుల పండగ, పెద్ద పండగ అని పేరు దీనికి. ఆ పంటలు ఇంటికి తెచ్చుకొని కళకళలాడుతూ ఉంటాయి రైతు కుటుంబాలు. ఆ సంక్రాంతి సంతోషంలో వాళ్ళకి భగవంతుడు ఈ పంటల రూపంలో ఇచ్చినటువంటి ధాన్యలక్ష్మిని అందరికీ పంచి, ఈ చెప్పుకున్న వాళ్ళందరికీ వాళ్ళని ఆదరించి వీళ్ళు ధన్యులవుతారు. మన యొక్క ఆచారాలని, సంస్కృతిని కాపాడుకుంటే మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకున్నట్లే అవుతుందండి. ఇటీవల ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్ళైన సందర్భంలో గ్రామ గ్రామాన హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. మా చీరాల్లో పోయిన నెల 21వ తారీఖు జరిగింది. నిన్న వాడ్రేవులో జరిగింది. రేపు 11వ తేదీ ఈ నెల వేటపాలెంలో జరగబోతుంది. నన్ను వక్తగా పిలిచారు. వేటపాలెం ధర్మ సమ్మేళనం అని, మన హిందూ ధర్మం గురించి, వీటి గురించి మాట్లాడమని అడిగారు. కాబట్టి యథాశక్తి మన యొక్క ఆచార సంప్రదాయాలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనమందరం
భారతీయులం, హిందువులం, వేద ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు. పురాణాలు, ఇతిహాసాలు మన యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది. అవి లేకుండా మనం లేవు. ఈ సంస్కృతి సంప్రదాయం మనం రక్షించుకుంటే మన భావి తరాలకి దాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే కొన్ని మెల్లిమెల్లిగా అంతరిస్తూ ఉన్నాయి. ఆధునికమైనటువంటి మాయాజాలంలో పడిపోతున్నాం మనం. అవన్నీ పోయిన రోజు మనం కేవలం మానవులుగా ఉంటాం, కుహనా హిందువులుగా ఉంటాం తప్ప నిజమైనటువంటి హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళుగా ఉండనే ఉండం. కాబట్టి భగవద్బంధువులారా, మన ధర్మం సనాతనమైనది. హిందూ మతం అంటే అదేదో మిగతా మతాల్లాగా కాదు. మంది ఒక జీవన విధానం, వేద విహితమైనటువంటి జీవన విధానం, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి జీవన విధానం మనందరిది. ఇటువంటి జీవన విధానంలో మనం పుట్టడమే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వల్లనే ఈ భరత భూమి మీద పుట్టాం. ఈ విషయాలు మర్చిపోకూడదండి అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే